అందరికీ నమస్కారం. ఫేస్ లో మంగు మచ్చలు ఉన్నాయని చెప్పి కలర్స్ రావాలని ముఖము రకరకాల కలర్స్ వాడుతూ ఉంటారు కొంతమంది. అవి వాడిని ఈ రకరకాల కెమికల్ కలర్స్ వాడడం వల్ల ముఖం పగిలిపోయేది, ఇది సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి. చాలా మందికి నేను గమనించినాను. మీరు న్యాచురల్గా మీరే మీ సొంతంగా మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే మీ మంగు మచ్చలు పోయి ఫేస్ మీ ఎండలో పనిచేస్తుంటారు లేడీస్ అక్క చెల్లెంలో. వాళ్ళకి ఫేస్ నీట్గా తెల్లగా కలర్స్ వచ్చి ఆ మంగు మచ్చలు పోయే చిన్న ఓమి రెమెడీ. దానికి కావాల్సింది చూడండి, శనగలు తెలుసు కదా, ఈ చెన అంటారు కోయటోళ్ళు, పచ్చి శనగలు. ఈ నెయ్యిలో ఏం చేసి పౌడర్ కొట్టి పెట్టుకోవడమే. చూడండి, నేను పౌడర్ కొట్టి పెట్టినాను. ఆ మాదిరి పౌడర్ కొట్టి పెట్టుకొని మీరేం చేస్తారంటే పసుపు గుమ్ము తెలుసు కదా, పసుపు గుమ్ములతో చేసిన పసుపు, ఇంకొచ్చి పాలు అది మీరేం చేస్తారంటే ఒక్క చెంచా పసుపు వేసేసుకోండి. ఇది పచ్చి శనగల పౌడరు ఒక చెంచా మీకు ముఖానికి సరిపోయే మాత్రము. ఈ పౌడర్ వేసేసి దీంట్లో పాలు కలిపేసి బాగా కలిపి పెట్టేసుకోండి. ఇలా కలిపి పెట్టేసుకొని ఫేస్ పొద్దునే మీరు వాష్ చేసుకునేటప్పుడు ముల్లంగి తెలుసు కదా, చూడండి ఈ ముల్లంగితో మీరు ఏడాడ మీకు ప్రాబ్లం ఉండదు ఆడంతా పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి ఇలా ఎక్కడ మంగు మచ్చలు ఉన్నాయంతా బాగా రోజు చూడు పైన చర్మం అటు కట్ చేసేసి బాగా రుద్దేసి కడిగేసేయండి. మళ్ళీ మీరు ఏదో ఒక టైంలో ఈ ఉల్లగడ్డను కూడా బాగా ఇలా అప్లై చేసేసి ఇది చేసేసుకోవచ్చు. అలా ఇది చేసేసుకొని ఆ మాదిరి విధి చేసుకొని బాగా రుద్దుకొని ఇలా చేయడం వల్ల ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ముఖము మీరు ఎండలోనే ఉంటారు, తెల్లగా తయారవుతుంది. మంగు మచ్చలు పుయ్యంగా పోతాయి. మీరు అలా ట్రై చేయండి. చూడండి, ఈ మాదిరి ఇది చేసేసుకొని ఈ మాదిరి కలిపి పెట్టేసేసుకొని దీన్ని మీరు ఎప్పుడన్నా మీరు ఖాళీగా ఉండే టైంలో బాగా ముఖానికి అప్లై చేసేసుకోండి. ముఖానికి బాగా మగవాళ్ళైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా బాగా ప్యాక్ భలే పనికొస్తుంది. ఇది ఇదంతా బాగా ప్యాక్, ఇదంతా ఓవర్ గేవర్ అనుకోవద్దు. ఎందుకంటే కలర్స్ ఏది లేకుండా మనం చూడండి, పల్లెటూరులో విలేజ్ల్లో ఒకప్పుడు పెద్దల కాలంలో ఎటువంటిది ఏమి ఈ మాదిరి కలర్స్ ఏమన్నా ఉండింటాయి అప్పుడా? ఏమి ఉండిండవు. కొనకుండానే ఇంట్లోనే న్యాచురల్గా ఆడవాళ్ళు చూడండి కలర్స్ ఇంత ఎత్తేసేసుకొని వాళ్ళ ముఖాలు మామూలుగా ఉండేటప్పుడు చూడాలి, అసలు చూడలేము. ముఖాలు పగిలిపోయి కలర్స్ వేసేసి వాళ్ళు ఆ పెదాలు కదంతా వేసి చూడు ఈ మాదిరి బాగా అప్లై చేయండి. ఒక 40 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ మీకు టయాన్ని బట్టి ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఉండేసేసి ఈ మాదిరి చూడండి బాగా పూసేసుకొని పెదాలు కూడా ఇప్పుడు కలర్స్ వేయకుండా మీరు న్యాచురల్గా ఈ బీట్రూట్ను చూడండి ఇలా చేసుకొని ఇలా చేస్తూ ఉన్నారనుకో ఈ పెదాలు కూడా రోజుగా తయారవుతాయి. ఫేస్ ఒక ½ అవర్ నాకు కడిగితే మీకు ఎంత అందంగా కనిపిస్తారంటే ఆ కలర్స్ లేకుండా పోయి ఈ మంగు మచ్చలు రోజుకు లేకుండా పోయి మీకు మంచి ఫేస్ షైనింగ్ ఇస్తుంది. ఫేస్ కూడా బాగుంటుంది. మీరు ఎటువంటి కెమికల్ కలర్స్ వేయకుండా ఏమేకి ఈ మాదిరి ట్రై చేయండి. దీనికి కావాల్సింది ఏం లేదు, పసుపు గొమ్ములతో చేసిన పసుపు. ఇది చూడు, వీటిని నెయ్యిలో వేయించి ఈ పౌడరు ఈ మాదిరి ఒకసారి కొట్టి పెట్టుకున్నారనుకో మీకు అవసరం వచ్చినప్పుడు అప్పుడప్పుడే కలుపుకొని కొన్ని పాలు ఇంట్లోనే దొరుకుతాయి. పొద్దున ఒకసారి ఇది ముల్లంగి ఒకటి ఉంటే ఇది 10 రోజులు పెట్టుకోవచ్చు. ఒక ఉల్లగడ్డ బాగా అప్లై చేయండి. అలా చేసి మీరు బాగా పొద్దున సాయంకాలం వాళ్ళు రుద్ది ఇది పూసుకునేటప్పుడు ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ముఖం కడిగేసేయండి. కడిగేసినప్పుడు ఫేస్ చూడండి మీకు ఈ ఎక్కడ మంగు మచ్చలు ఉన్నాయని న్యాచురల్గా ఇది ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి న్యాచురల్ అంతా చేయడం వల్ల మీ ఫేస్ బాగా ఎండలకు కానీ దేనికైనా బాగుంటుంది, నీట్గా తయారవుతుంది. రకరకాల కెమికల్ కలర్లు వేయద్దు. అందం కావాలని చెప్పి పెదాలకు లిప్స్టిక్ కొట్టి ఈ కలర్స్ వేసి బెత్తిరెత్తు పైన చూసేదానికి అందంగా కనిపిస్తారు. వాళ్ళు ముఖం కడిగినప్పుడు వాళ్ళు నిజ రూపం చూడాలి, ఆ ఫేస్ చూడలేము. నిజంగానే ఈ పెదాలు పగిలిపోయి ఉంటాయి, ఆ ఫేస్ అంతా ఇంత ఎత్తు కొట్టుకుంటారు. పెద్దల కాలంలో న్యాచురల్గా ఇలాంటివి చేయడం వల్ల ప్రకృతి అప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఎంత అందంగా ఉంటారు చూడు, వాళ్ళ లక్షణంగా మహాలక్ష్మి లాగా ఉంటారు లేడీస్, అలా కనిపిస్తారు. ఈ విధంగా ట్రై చేయండి. ఏ కెమికల్ అవసరం లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మాదిరి తయారు చేసుకుని అప్పుడప్పుడే పొద్దున ఒకసారి సాయంకాలం 2 సార్లు అయినా పూసుకోవచ్చు. ఆ ముల్లంగి ఇది ఎంత అప్లై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు న్యాచురల్గా కలర్ అయిపోతారు. బ్రహ్మాండంగా
మీకు పనిచేస్తుంది, సూపర్గా తయారవుతారు. మీరు అది ఏమి డబ్బులు కాడ మామూలుగా అన్ని ఇంట్లో కాడ ఈ చెనా దొరుకుతుంది, కోవిటన్లలో పసుపు గుమ్మలు ఉంటాయి, పాలు ఉంటాయి, అన్నీ మీ ఇంట్లో దొరికే వస్తువులే. ఇలా చేసుకొని మీకు పూసుకోండి. ఆ ముఖం తర్వాత మీరు ఒక నెలకు చూడండి, ఆ ఫేస్ ఉండే కత్తే వేరు, న్యాచురల్ ప్రకృతి దేవుడిచ్చింది అంతా. ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఫేసు అందంగా తయారవుతారు. మీరు ఇంట్లో ఉంటారమ్మా, ఈ విధంగా తయారు చేసుకోకండి. ఏ కలర్స్ వాడి పెదాలు అయితే కొంతమందికి లిప్స్టిక్ పూసి ఆ పెదాలు చూడలేము మామూలుగా ఉండేటప్పుడు, ముఖం అంతా పగిలిపోయి ఉంటుంది, కలర్ ఏం బయటకు బాగా కనపడతారు. అవి లేకుండా ఇది న్యాచురల్, ఎటువంటి స్కిన్కి కానీ చాలా మంచిది ఇది, ఇలా చేయడం వల్ల మీరు